హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప చూడబోతున్నాం. మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. కల్కి సినిమా ఈ నెల 27వ తారీఖున అయితే రిలీజ్ అయింది. మరి ఈ మూవీ అయితే యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి ఈ మూవీలో మహాభారతం తెలిసి ఉంటేనే ఈ సినిమా మరింత అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఒక చర్చనీయంగా మారిన ప్రశ్న ఏమిటంటే, మహాభారతంలో కర్ణుడు అర్జునుడు పాత్రల ప్రస్తావన కూడా చూపించారు. ముఖ్యంగా కల్కి క్లైమాక్స్ అద్భుతంగా ఉందని మహాభారతం రిఫరెన్స్ అందరినీ ఆకట్టుకునేలా చిత్రీకరించారు డైరెక్టర్ నాగశ్విన్. ఇందులో కర్ణుడిగా ప్రభాస్ నటించారు. ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. ప్రభాస్ హీరో కర్ణుడి పాత్రలో ఉన్నదనంతో కనిపించగా, అసలు మహాభారతంలో అందరికంటే పరాక్రమవంతుడు కర్ణుడే అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే మహాభారతం గురించి కాస్త లోతుగా వెళితే అర్జునుడి కంటే కర్ణుడు ఎంతో బలహీనమైన వాడు, అలాగే ఎన్ని యుద్ధాలు ఓడిపోయాడో పర్వతాలతో సహా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహాభారతంలో శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ఈ నలుగురు చెడ్డ పనుల్లో చాలా ప్రతిదీ అని చెప్పవచ్చు. స్వయంగా ఈ విషయాన్ని వ్యాస భగవానుడే దుష్ట చతుష్ట అని ఈ నలుగురిని వర్ణించడం జరిగింది. కర్ణుడు అభిమన్యుడిని చంపి వారిలో ఒకడు చివరికి అర్జునుడు చేతిలో వధించబడిన వాడిగా, అలాగే అర్జునుడి కంటే కర్ణుడు ఎందులోనూ గొప్ప కాదని కూడా వాదిస్తూ ఉంటారు. వాస్తవానికి పురాణాల నుంచి ఇలాంటి సన్నివేశాలు తీసుకుని ఈ సినిమా వచ్చిన తెర మీదకు చర్చనీయంగా ఈ విషయం మారుతూనే ఉంటుంది. నిజానికి ఈ అనుమాన సినిమాల్లోనే కాదు, పుస్తకాలలో కూడా జరుగుతూ ఉంటుంది. కర్ణుడు గొప్పతనం గురించి ప్రచారం చెప్పమంటే అతను ఎంత వీరుడో సూర్యుడో మరొకడు లేరని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అర్జునుడి ముందు కర్ణుడు తక్కువ అని కూడా నొక్కి చెప్పిన సందర్భాలు ఉంటాయి. కానీ సినిమాలు బట్టి చూస్తే పాత్ర చేసే హీరోని బట్టి కొన్ని సన్నివేశాలు నడుస్తూ ఉంటాయని చెప్పవచ్చు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ అర్జునుడి పాత్ర నటిస్తే యుద్ధంలో కర్ణుడు భయపట్లు చూపించారు. ఒకవేళ ఈ కర్ణుడి పాత్ర వేస్తే యుద్ధ భూమిలో అర్జునుడు వంగినట్లుగా చూపించారు. అయితే సినిమాలో కోణాన్ని ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారో దాని ఆధారపడి ఉంటుంది. సో ఇది గైస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.